ఈ అరిష్ట నివారణ తంత్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో, వాళ్ళ జీవితంలో రాబోయేటటువంటి విపత్తులైనా సరే, జరిగినటువంటి విపత్తులైనా సరే, వాటన్నిటినీ కూడా ఒకే పరిష్కార మార్గంతో వాటన్నిటిని దూరం చేసుకోవాలి అంటే అరిష్ట నివారణ తంత్రము చాలా అద్భుతంగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటటువంటి విధానం ఒకటి ఉంటుంది అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడనమాట. అదే మనకు లిఖితపూర్వకంగా గ్రంథపూర్వకంగా మన పెద్దవాళ్ళు అందించినటువంటి విధానమే తంత్రశాస్త్ర మహావిద్య అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఏర్పరిచినటువంటిదే అరిష్ట నివారణ తంత్ర మహాయాగము. ఇది చాలా మట్టుకు కేరళ లాంటి ప్రాంతాలలో కానీ, ఒరిస్సా, బీహారు, అలాగే ఈ యొక్క ఛత్తీస్‌గఢ్ ఇలాంటి ప్రదేశాలలో ఇలాంటివి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా తాంత్రిక పరమైనటువంటి విద్యలు. ఈ తాంత్రిక పరమైనటువంటి విద్యలు మన భాగ్యనగరంలో చేసేవాళ్ళు అతి కొద్ది మందిలో ఉన్నారు. ఆ కొద్ది మందిలో చూసుకుంటే గనక నేను అందులో ఒక భాగస్వామిని అని చెప్పుకుంటాను.